అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఈ రోజున ముఖ్యంగా నిశిత సమయంలో శివయ్యక పూజ చేస్తామండి. మరియు నిశిత టైమింగ్స్ ఎప్పుడు, అలానే ఈ రోజున 4 జాములలో ప్రత్యేకంగా పూజలు అనేటివి చేస్తామండి. 4 జాముల పూజ టైమింగ్స్ ఎప్పుడు, అలానే ఉపవాసం ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఉండాలి, జాగరణ ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఉండాలి, ఈ రోజున ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అన్ని కూడా క్లియర్గా నేను ఈ వీడియోలైతే తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. హిందువులందరూ కూడా ఎంతో వేడుకగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి పండుగ కూడా చాలా ముఖ్యమైన పండుగని. ఈ రోజున మన శివపురాణం ప్రకారం శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు అని అయితే తెలుపబడిందండి. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి. ఈ మహాశివరాత్రి రోజున శివునికి పార్వతీదేవికి కళ్యాణం జరిగింది అని కూడా చెప్తూ ఉంటారని. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఆరాధించడం వలన సుఖం మోక్షం రెండిటిని పొందుతారు అని శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో వివరించబడిందండి. వాస్తవానికి పండుగలు అన్ని కూడా మనకి సూర్యోదయానికి ఉండే తిథిని మనం పరిగణిస్తామండి. కాని కార్తీక్ పౌర్ణమి, దీపావళి, అమావాస్య, శివరాత్రి ఇవన్నీ కూడా మనము రాత్రి ఉండేటువంటి తిథిని మాత్రం మనకి చాలా ప్రధానమండి. రాత్రి ఎప్పుడైతే తిథులు ఉంటాయో ఆ రోజున ఈ పండగలు అయితే జరుపుకోవాలండి. ఈ రోజున ముఖ్యంగా మనము పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు అని చెప్పాము కదండి. ఈ లింగ రూపంలో ఆవిర్భవించిన సమయంలో శివునికి ఎక్కువగా అభిషేకం చేసి పూజలు అనేటివి ఆచరిస్తూ ఉంటారండి. ఈ శివరాత్రి రోజున ముఖ్యంగా మనము 5 నియమాలు అయితే పాటించాలని. ఈ 5 నియమాలను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తప్పకుండా పాటిస్తే మీకు చాలా మంచిదండి. మీకు అష్టైశ్వర్యాలు అలానే చక్రవర్తిత్వం, రాజయోగం అనేది సిద్ధిస్తుంది అని మన పురాణాల్లో అయితే తెలుపబడింది అండి. ఈ రోజున పాటించవలసినటువంటి ముఖ్య నియమం వచ్చేసి శివనామస్మరణ. మీరు ఎంత వీలైతే మీరు అన్నిసార్లు శివయ్యని మీరు జపిస్తూ ఉంటే చాలా మంచిదండి. రెండవ నియమం వచ్చేసి అభిషేకము అనేది శివయ్యకు చేయాలండి. కాసింది నీళ్లు పోసినా కూడా శివయ్య చాలా పొంగిపోతాడట అండి. కాబట్టి ఈరోజు శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున శివయ్యకు కుదిరితే మీరు అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. అలానే మూడవ నియమం వచ్చేసి ఉపవాసం అనేది ఈ మహాశివరాత్రి రోజున ఉంటే చాలా మంచిదండి. అలానే 4వ నియమ జాగరణ ఉంటే కూడా చాలా మంచిదండి. 5వ నియమం వచ్చేసి బిల్వపత్రాలతో శివయ్యను అర్పిస్తే చాలా మంచిదండి. ఈ 5 నియమాలను తప్పకుండా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తప్పకుండా ఈ 5 నియమాలను పాటించడానికి ప్రయత్నించండి. ఇంతటి శక్తివంతమైనటువంటి మనకి శివరాత్రి పండుగ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా చతుర్దశి, ఇది మనకి మాఘమాసంలో ఎప్పుడు ఉందో తెలుసుకుందామని. స్వస్తిశ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, చతుర్దశి తిథి ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం రోజున ఉదయం 9:48 నుంచి 27వ తేదీన ఫిబ్రవరి గురువారం రోజున ఉదయం 8:43 వరకు మనకి చతుర్దశి తేదీ ఉందని చెప్పాను కదండి. శివరాత్రి పండుగ మనకి రాత్రి సమయంలో మనకు ఎప్పుడైతే చతుర్దశి తేదీ ఉంటుందో ఆ రోజున మనము శివరాత్రి పండుగగా అయితే జరుపుకుంటామండి. అంతేకాకుండా పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించింది కూడా అర్ధరాత్రి సమయంలో మనకి చతుర్దశి తిథి ఉన్నప్పుడు మాత్రమే మనకి శివయ్య అయితే లింగ రూపంలో ఆవిర్భవించాడండి. ఆ ప్రకారం చూసినా కూడా మనము 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజున అయితే జరుపుకోవాలండి. ఈరోజు నక్షత్రం 26వ తేదీన శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:39 వరకు అయితే ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈ మహాశివరాత్రి రోజున నిశిత సమయం అంటే మనకి అర్ధరాత్రి లింగోద్భావం జరుగుతుంది కదా అండి. అప్పుడు నిశిత సమయము అనేది మనకు ప్రారంభం అవుతుంది అండి. ఇప్పుడు నిశిత సమయం టైమింగ్స్ వచ్చేసి ఫిబ్రవరి 26వ తేదీన అర్ధరాత్రి 12:09 నుంచి 1259 వరకు మనకి నిశిత సమయము అనేది ఉంటుందండి. మనకంటే రాత్రి అర్ధరాత్రి అంటే మనకి 27వ తేదీ అయితే వచ్చేస్తుందని. 26, 27 మధ్యలో వచ్చేసి మిడ్నైట్ వచ్చేసి మనకి రిషిత సమయమైతే ఉంటుందండి. ఈ సమయంలో మీరు శివునికి అభిషేకం చేసిన చాలా మంచిదండి. తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది.
ఈ మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా మనము 4 జాములలో అయితే పూజ అనేది ఆచరిస్తామని, ఈ 4 జాములు టైమింగ్స్ అనేటివి నేను పంచాంగం ప్రకారం మీకు క్లియర్గా తెలియజేస్తున్నానండి. శివరాత్రి రోజున మొదటి జాము పూజ వచ్చేసి మనకి 26వ తేదీన బుధవారం రోజున సాయంత్రం 6:19 నుంచి 9:26 వరకు మనకి మొదటి జాము టైమింగ్స్ అండి. రెండవ జాము టైమింగ్స్ వచ్చేసి మనకి 26వ తేదీన రాత్రి 9:26 నుంచి 12:34 వరకు మనకి రెండవ జాము టైమింగ్స్ అండి. అంటే మనకి రెండవ జామ్ అంటే ఆల్మోస్ట్ 27వ తేదీ వచ్చేస్తుందండి. నైట్ వచ్చేసి తర్వాత మూడవ జాము టైమింగ్స్ వచ్చేసి 27వ తేదీ అంటే మనకి 26వ తేదీ రాత్రి అండి. ఇక్కడ అయితే అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. 12:34 నుంచి 3:41 వరకు మనకి మూడవ జాము టైమింగ్స్ అయితే ఉంటుందండి. నాలుగవ జాము టైమింగ్స్ వచ్చేసి అర్ధరాత్రి వచ్చేసి మనకి 3:41 నుంచి 6:41 వరకు అంటే మనకి తెల్లవారితే 27వ తేదీ వస్తుందండి. ఈ 4 టైమింగ్స్ వచ్చేసి మనకి 4 జాములలో మీరు శివయ్యకు ఎప్పుడైనా సరే మీరు ఆరాధించవచ్చండి. సహస్రనామాలు, అష్టోత్తరాలు, లింగాష్టకం ఇవన్నీ కూడా మీరు పఠిస్తూ పూజ అనేది చేసుకోవచ్చండి. మహాశివరాత్రి రోజున మనము ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఉపవాసముండాలి అంటే 26వ తేదీన సాయంత్రం మీరు 6:19 నుంచి 27వ తేదీన ఉదయం మీరు సూర్యోదయం అయ్యేలోపల మీరు ఉపవాసాన్ని విరమించవచ్చండి. అలానే జాగరణ కూడా మీరు 26వ తేదీన సాయంత్రం మీరు స్టార్ట్ చేసి తర్వాత రోజు ఉదయం సూర్యోదయం టైంలో ఉపవాసం, జాగరణ మీరు రెండు ఒకే సమయంలో మీరు విరమించాలని, ఒక సమయంలో స్టార్ట్ చేయాలి. ఈ విషయాలను మాత్రం తప్పకుండా మీరందరూ గుర్తుంచుకోండి. విషయాలు అన్నిటిని కూడా నేను మా పంతులు గారిని అడిగ కనుక్కొని అలానే నేను పురాణాల ప్రకారం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నానండి. తప్పకుండా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా మన వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్